బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ దుర్గా మల్లీశ్వరి ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా దగ్ధమైపోయింది. బస్సులో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో భారీగా మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇటు ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటు డ్రైవర్ కొంత అప్రమత్తతతో ఈ బస్సులో పెను ప్రమాదం ఆ ముప్పు నుంచి ఆ ప్రయాణికులు తప్పుకున్నారు. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న బస్సులో ఇటు కొండాపూర్ మియాపూర్ మీదుగా కేపీహెచ్బి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆ మంటల్ని అదుపు చేశారు. ఇటు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని హుటాహుటిన ఇటు ప్రైవేట్ ట్రావెల్స్లో వరుస ప్రమాదాల వల్ల స్లీపర్ బస్సులంటేనే ఇటు ప్రజలు వణికిపోతున్నారు. వరుస ప్రమాదాలకు కారణం ఏంటి? సమస్య ఎక్కడుంది? ఎక్కడ లోపించింది? ఆ దుర్గా మల్లేశ్వరికి సంబంధించిన ఆ బస్సుని చూడండి, ఒక స్కెలిటన్ మాత్రమే మిగిలింది. రాత్రి ఫైర్ ఇంజన్స్ వచ్చి మరి ఆ బస్సులోని మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక రోడ్డు పైన జరిగిన ఇన్సిడెంట్. సామాన్య ప్రజలు రాత్రి వేళ ఎంతమంది ప్రజలు అక్కడ ఉన్నారో చూడొచ్చు. అలాగే వందలాది మంది బస్సులు ఎక్కే సమయం అని చెప్పచ్చు. అలాంటి లొకేషన్, అలాంటి ప్లేస్లో ఒకవేళ ఆ బస్సుకు సంబంధించిన డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయి ఉంటే ఎంత నష్టం జరిగేది? ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఆస్తి నష్టం జరిగేది, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ఎన్ని గాయాలయ్యాయి. ఒక పబ్లిక్ ప్లేస్లో సిటీ మధ్యలో లక్షలాది మంది ఉండే సిటీ మధ్యలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే ఎలా ఉండేది? అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. కానీ ఎక్కడ అసలు ప్రాబ్లం ఉంది? ఈ మధ్య కాలంలో ఈ స్లీపర్ బస్సుల్లో మంటలు ఎందుకు అంటున్నాయి? అసలు స్లీపర్ బస్సులకి పర్మిషన్స్ ఇవ్వాలా? స్లీపర్ బస్సులను పూర్తిగా రద్దు చేయాలా? దీనిపైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక్కసారి అక్కడ సిట్యువేషన్, రాత్రి వేళ అక్కడ ఉన్న సిట్యువేషన్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ విజువల్లో చూడొచ్చు ఎంతగా పూర్తిగా ఆ బస్సు కాలిపోయిందో. కానీ సిటీ మధ్యలోనే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణ నష్టం జరగలేదు. దుర్గా మల్లీశ్వరి బస్సు ఇవాళ, అంతకుముందు ఇంకేదో కృష్ణా ట్రావెల్స్, ఇంకేదో ట్రావెల్స్, ఇలా వివిధ ట్రావెల్స్ ఇష్టానుసారంగా బస్సు మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా, ఎగ్జిట్ డోర్స్ గురించి ఇటు ప్రయాణికులకు సరైన అవగాహన లేకుండా, వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వాళ్ళు చెలగాటం ఆడుతున్నారా? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? అండ్ ఈ బస్సు పూర్తిగా కాలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎస్ కళ్యాణ్, ఈ ఘటన మాత్రము రాత్రి 10:30 గంటల సమయంలో కూడా చోటు చేసుకుంది. కుక్కడపల్లి నుంచి ప్రతిరోజు కూడా చాలా ప్లేస్ల కంటే ఇటు నెల్లూరు కావచ్చు, అటు తిరుపతి, అలాగే కడప, కర్నూలు, ఖమ్మము, ఈ ప్లేస్లకు చాలా వరకు కూడా ఇక్కడ నుంచి మొత్తం కూడా బస్సులు నైట్ టైంలోనే ట్రావెల్స్ బస్సులు అన్ని కూడా కుక్కడపల్లి నుంచి బయలుదేరుతాయి. అందరూ కూడా ప్రయాణికులు కుక్కడపల్లి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటారు. చాలా ఏరియాలలో స్టాప్లలో ఎక్కుతూ ఉంటారు మొత్తానికి. కానీ ఇక్కడ జరిగిన ప్రమాదం కూడా ఇది ఊహించని ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా కూడా చూస్తూ ఉన్నాము బస్సు ఫైర్ యాక్సిడెంట్లు అనేటివి కూడా చాలా వరకు గతంలో నెల్లూరులో కూడా, ఇక్కడ కర్నూలులో కూడా జరిగింది. కర్నూలులో జరిగినప్పుడు చాలా మంది అందులో గాయపడడం జరిగింది, అలాగే ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోవడం కూడా జరిగింది. ఇదే ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో చోటు చేసుకోవడంతో హైదరాబాద్ నగర వాసులందరూ కూడా చాలా భయప్రాంతాలకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. కరెక్ట్ గా కూడా కేపీహెచ్బి కాలనీకి బస్సు రాగానే అప్పటికే దాంట్లో 18 నుంచి 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పాలకొల్లుకి వెళ్తుంది బస్సు. పాలకొల్లుకి వెళ్లే దారిలోనే చాలా
ప్లేస్లలో దిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది శ్రీ దుర్గా ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్. కానీ అది అనుకోకుండా రన్నింగ్ లోనే బస్సు రన్నింగ్ లో, కాకపోతే స్లోగా ఉంది బస్సు, ఇంకా స్పీడ్ హై స్పీడ్ లో లేదు. ఆ స్లోగా ఉన్న తరుణంలోనే ఆ బస్సు మూవ్ అవుతున్న టైంలో ఈ ఒక్కసారిగా అగ్ని అనేది అంటుకోవడంతో కూడా వెంటనే అలర్ట్ అయిపోయారు. అసలు అందులో ఉన్న వాళ్ళంతా కూడా చాలా భయభ్రాంతులకు